Today we are discussing animal diversity in vertebrates. Just to practice model paper 1 zoology. First of all, first bit section A 18 to 4 that is equal 32. Section B 4 into 12 that is 48. Totally uh, 80 marks. 20 internal, total 100 marks. Today we are discussing about some important questions model paper. First one, diploblastic and triploblastic animal. This diploblastic means diplo means two, blastic means layers. Two layers are there. Diploblastic. For example, Coelenterata group of animals. And triploblastic animals, three. Diploblastic mostly two layers. Outer layer is ectoderm, inner layer is endoderm. Triploblastic three layers. Outer layer ectoderm, middle layer mesoderm, inner layer endoderm. ఇట్లా ఈ విధంగా మనం రాసే ప్రయత్నం చేయాలి. ఎగ్జాంపుల్ ట్రిప్లోబ్లాస్టిక్ మోస్ట్లీ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద మోస్ట్లీ ఏ ఫస్ట్ వన్ ఏ ట్రిప్లోబ్లాస్టిక్ ప్లాటిహెల్మింథిస్ నిమాటోడా అనిలిడా హయ్యర్ యానిమల్స్ కార్డేటా. అది మనం కొద్దిగా డీటెయిల్గా చదవండి, అది బేస్ చేసుకొని. సెకండ్ వన్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫోరిఫెరా. బి క్వశ్చన్ చూడండి. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సి దట్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫోరిఫెరా. ఫస్ట్ అక్కడ బిలో ఫోరిఫెరా ఈజీగా క్యారెక్టర్స్ రాయాలండి. ఫోరిఫెరా ఇట్ ఈస్ ఎ ఇన్వర్టిబ్రేట్. ఫోరిఫెరా పోర్ అండ్ బియరింగ్. ఫోరిఫెరా అనదర్ నేమ్ is sponges. The study of sponges is called that parazoology. And after that the term sponges was coined by Robert Grant. ఇట్లా చూసుకుంటూ పోతే మనం చాలా ఈజీగా రాసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దే ఆర్ లివింగ్ ఇన్ మొరైన్ వాటర్, సమ్ ఆర్ ఫ్రెష్ వాటర్. కెనాల్ సిస్టమ్ ఇస్ వెల్ డెవలప్మెంట్, రీజనరేషన్ క్యారెక్టర్. అండ్ ఆఫ్టర్ దట్ మోస్ట్లీ మనకు ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పాంజెస్ ఇట్లా మనం క్లియర్గా రాస్తే మనకు 4 మార్క్స్ వస్తాయి. ఫోరిఫెరా సైకాను, స్పాంజిల్లా, యుస్పంజిల్లా, చలైనా అట్లా రాసేయండి. బి క్వశ్చన్. సి క్వశ్చన్ చూడండి. కోరల్ రీఫ్ ఫార్మేషన్ వెల్ డెవలప్డ్ ఇన్ సిలింట్రేటా గ్రూప్ ఆఫ్ యానిమల్ అని గుర్తుపెట్టుకోండి. కోరల్ రీఫ్ ఫార్మేషన్ మోస్ట్లీ సిలింట్రేటా 3 types are there: హైడ్రోజోవా, స్కైఫోజోవా, యాంథోజోవా. కోరల్ రీఫ్ వెల్ డెవలప్మెంట్ యాంథోజోవా. అట్లా మనం ఎట్లా వస్తుంది అనేది కూడా రాయండి. ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ యొక్క మనకు ఎకనామికల్గా ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయి, న్యూట్రిషన్గా, ఎకనామికల్గా అండ్ ఆఫ్టర్ దట్ ఇండస్ట్రియల్గా ఏ విధంగా డెవలప్మెంట్ కూడా చూసుకోండి, బాగా ఇంపార్టెంట్. పీరియల్ ఫార్మేషన్ చాలాసార్లు ఓల్డ్ సిలబస్ కానీ ఈ న్యూ సిలబస్లో 2025లో వచ్చిన ఈ న్యూ సిలబస్లో కానీ పీరియల్ ఫార్మేషన్ ఉంది. ఈ పీరియల్ ఫార్మేషన్ మొలస్కా గ్రూప్ ఆఫ్ పెలిసి కూడా నాక్రియాస్ లేయర్ వల్ల ఎట్లా ఫామ్ అవుతుంది అనేది డీటెయిల్గా చదవండి. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ అనిలిడా మీన్స్ లిటిల్ రింగ్. ద టర్మ్ అనిలిడా వాజ్ కాయిన్డ్ బై లామార్క్. అనిలిడా cephalization process, well development, nephridian excretion process, and after that Annelida examples. Actually Annelida classified 3 parts: hydrocetus and locomotor organs, well development, and after that hydrozoa, scyphozoa, anthozoa. ఆ విధంగా మనం చదివే ప్రయత్నం చేద్దాం, అయిపోతుంది. నెక్స్ట్ జీ క్వశ్చన్. రిట్రోగ్రెసివ్ మెటామార్పోసిస్ మోస్ట్లీ మెటామార్పోసిస్ అంటే ఏంటండి? లార్వా దశ నుండి అడల్ట్ దశకు యానిమల్స్ జనరేట్ అయ్యే స్టేజ్ని మనం మెటామార్పోసిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపోడైనా మన బటర్ఫ్లైస్ కానీ ఇంకా అదేవిధంగా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ కానీ ఏవైనా కూడా మెటామార్పోసిస్ అవుతుంది. ఇక్కడ ఏం అడుగుతుండు? రిట్రోగ్రెసివ్ మెటామార్పోసిస్ అంటే larval stages number of organs are well developed, but adult stage some are decreased. That name is called retrogressive metamorphosis అని రాయండి. ఎగ్జాంపుల్ ఏమొస్తుందంటే మనకు రిట్రోగ్రెసివ్ మెటామార్పోసిస్లో ఎగ్జాంపుల్ ఏమొస్తుందంటే ఎసిడియా అంటే హెడ్మేనియా సంబంధించింది వచ్చేస్తే అట్లా రాయండి. సైక్లోస్టొమాటా మీన్స్
మౌత్ సైక్లోస్టోమేటా మోస్ట్లీ సర్క్యులర్ మౌత్ జనరల్ క్యారెక్టర్స్ కూడా రాయండి. దే ఆర్ లివింగ్ ఇన్ మెరైన్ వాటర్, గిల్ స్ట్రక్చర్ ఇస్ వెల్ డెవలప్మెంట్, పెట్రోమైజన్ మిక్సిన్ వస్తాయి అందులో చూడండి. లాంప్రెస్ అండ్ ఫిషెస్ అనదర్ నేమ్. మైగ్రేటరీ ఫిషెస్ డిఫరెంట్ ఏరియాస్లో మైగ్రేషన్ అవుతుంది. ఓషియనోడ్రోమస్ మైగ్రేషన్, and after that potamodromous migration, and after that catadromous migration, anadromous migration. Migration is used only for food reproduction purpose. Different issues are there. Oceanodromous migration, the migrate of fishes ocean to ocean పోతవి ఓషియనోడ్రోమస్ అంటే ఫిషెస్ అనేది సముద్రం నుండి సముద్రానికి వలస వస్తాయి అన్నట్టు. And potamodromous migration, that type of migration migrate to river, that is the potamodromous migration. And anadromous migration, ocean to river kaste anadromous migration. Ketamodromous migration, river to సముద్రం ఓషియన్ పోతుందని కేటామోడ్రోమస్ మైగ్రేషన్. ఈ విధంగా డీటెయిల్గా చదివి రాయండి. జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేపిస్తున్నా. అండ్ ఆఫ్టర్ దట్ బైటింగ్ మెకానిజం ఇన్ స్నేక్, జే క్వశ్చన్. స్నేక్ బైట్ చేస్తే 1 డాట్ వచ్చింది అనుకోండి, 1-2 డాట్ వస్తే అది విషం, డిఫరెంట్ గాయం లెక్క అయిపోతే అది నాన్ పాయిజనస్. ఆ మెకానిజం ఏందో అది కూడా చదవండి. ఫ్లైట్ అడాప్టేషన్స్ ఇన్ బర్డ్స్ అంటే ఏంటంటే మనకు ఫ్లైట్ అడాప్టేషన్ అంటే ఏంటంటే ఫెదర్స్ ఉండడం కానీ, బోన్ లోపల ఏ ఫిల్డ్ విత్ గ్యాస్ కానీ, యూరినరీ బ్లాడర్ అంటే ఆబ్సెంట్ ఉండడం, నెక్స్ట్ వి షేప్డ్ స్ట్రక్చర్, ఇట్లా మోడిఫికేషన్స్ ఉండడం ఫ్లైటింగ్ అడాప్టేషన్స్, అవి డీటెయిల్గా చదవండి. మైగ్రేషన్ బర్డ్స్ కూడా ఇంపార్టెంట్, ఇది చదవండి. జస్ట్ ఇట్ ఈజ్ ఫస్ట్ మోడల్ పేపర్. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్ కూడా మీకు సెండ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇవి షార్ట్ క్వశ్చన్స్ అయినాయి, 8x4 32. నెక్స్ట్ వన్ లాంగ్ క్వశ్చన్ చూద్దాం. లాంగ్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ సెకండ్ బిట్ చూద్దాం. అంటే ఈ ట్రూ బిట్లో ఏఆర్బి, ఏ అన్న రాయచ్చు, బి అన్న రాయచ్చు, అంతే. తప్పితే మరి ఏలో 2 రాసి 3కి మార్క్స్ అంటే ఇవ్వరు. ఓన్లీ ఏలో ఏఆర్బి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం మోడల్ పేపర్లో. జనరల్ క్యారెక్టరిస్టిక్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా. ఇది చూడండి, ఎన్ని జనరల్ క్యారెక్టర్స్ వస్తాయి. ప్రోటోజోవా నుండి ఇన్వర్టిబ్రేట్ వరకు ప్రాక్టీస్ చేయండి, ఫిషెస్ నుండి మ్యామల్స్ వరకు కూడా ప్రాక్టీస్ చేయాలి. బట్ ఇన్వర్టిబ్రేట్లో ప్రోటోజోవా జనరల్ క్యారెక్టర్ చూద్దాం. Proto means first, zoos means animals. First animals are including in protozoa. Protozoa, another name is called single cell animal. Protozoa, that single cell animal discovered first time Anton van Leeuwenhoek, but name allotted Goldfuss. Protozoas are single cell animal. They are eukaryotic animals. Body covered pellicle, locomotor organs, pseudopodia, flagella, cilia. The simple diffusion, respiration process. Contractile vacuole excretion, sexual reproduction, conjugation, asexual reproduction, binary fission, multiple binary fission. ఇట్లా ఈ విధంగా రాసే ప్రయత్నం జనరల్ క్యారెక్టర్స్ రాయండి. దే ఆర్ పారాసైట్స్ అని రాసేయండి. మళ్ళీ క్లాసిఫికేషన్ అంటే సార్కోమా, స్టిగోపోరస్, స్పోరోజోవా, నీడోస్పోరస్, హీలియోఫోరా క్లాసిఫికేషన్. ఇవన్నీ పాయింట్స్ బేస్ చేసి చాలా ఎఫెక్టివ్గా లాంగ్ క్వశ్చన్ రాసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2లో బి, ఎక్స్ప్లెయిన్ ద పాలిమార్ఫిజం ఇన్ సిలిండ్రేటా. సిలిండ్రేటా మీన్స్ క్యావిటీ ఇంటెస్టిన్. సిలిండ్రేటా అనదర్ నేమ్ ఇస్ నిడేరియా. పాలిమార్ఫిజం మీన్స్ పాలీ మీన్స్ మెనీ, మార్ఫిజం మీన్స్ స్ట్రక్చర్. వన్ ఆర్గానిజం మెనీ స్ట్రక్చర్స్ ఉండడం అన్నట్టు. అంటే ఒక ఆర్గానిజంలో పాలిపోమెడిస్ అట్లాంటి బ్లాస్టోసిస్ట్ ఉండడం, వాటి గురించి మీరు రాయండి. మోడిఫికేషన్ ఆఫ్ పాలిప్ ఏంటి, మోడిఫికేషన్ ఆఫ్ మెడిస్ ఏంటి, ఇట్లా డీటెయిల్గా రాసే ప్రయత్నం చేయండి. థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్థోపోడా. Ratch easy. Artho means jointed, podas means legs. The term arthropoda was coined by Van Siebold. Arthropoda body divided head, thorax, abdomen, and trachea, gills, and some respiration జరుపుతాయి. గ్రీన్ గ్లాండ్స్, మాల్ఫిజియన్ ట్యూబ్స్ తోటి సమ్ ఎక్స్క్రీషన్ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం జనరల్ క్యారెక్టర్స్ రాసే ప్రయత్నం చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ హిమోసైనిన్, రెస్పిరేటరీ పిగ్మెంట్ ఉంటుంది. అండ్ క్లాసిఫికేషన్ చూస్తే మనకు మెయిన్గా ట్రైలోబైటోమార్ఫా, కైలిసిరేటా, మాండిబులేటా,
ఇన్సెక్ట్, ద లార్జ్ క్లాస్ ఏంటంటే ఇన్సెక్ట్, ద లార్జ్ పైలం ఆర్థోపోడ్. ఇట్లా బేస్ చేసుకొని కీ పాయింట్స్ మొత్తం రాసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇన్ స్టార్ ఫిష్. ఇకేనోడెర్మేటస్ స్పెసిఫైడ్ క్యారెక్టర్ వాటర్ వాస్కులర్ సిస్టమ్. మెయిన్ ఇంపార్టెంట్ లోకోమోషన్, రెస్పిరేషన్, న్యూట్రిషన్ పర్పస్లో యూజ్ అవుతుంది. అందులో ఉన్న మాండిబ్యూరేట్ అంటే ఏంటి, డిఫరెంట్ పార్ట్స్ ఏముంటాయి, అండ్ స్టోన్ కెనాల్, ఇవన్నీ మనం డీటెయిల్ స్టడీ ఒకటి చేస్తే అయిపోతుంది. ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ద జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ పీసెస్. ఫిష్ అంటే ఫిష్ క్యారెక్టర్ ఈజీగా రాయొచ్చు. ద స్టడీ ఆఫ్ ఫిషెస్, ఇక్థియాలజీ అంటే ఫిష్ స్టడీ చేయడం. ద లార్జెస్ట్ ఫిష్ రైనోడాన్, స్మాలెస్ట్ పీడోసైప్రస్. ఫిష్ ఎప్పుడు పుట్టినాయి అంటే ద ఒరిజిన్ ఆఫ్ ఫిషెస్ సైలూరియన్, ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ డివోనియన్ పీరియడ్. అండ్ అట్లా ఇంట్రడక్షన్ రాసిన తర్వాత జనరల్ క్యారెక్టర్స్ చూద్దాం. ఫిష్ని చూసుకుంటూ రాయొచ్చు. దే ఆర్ లివింగ్ ఇన్ ఆక్వాటిక్ యానిమల్, బాడీ కవర్డ్ స్కేల్స్, కోల్డ్ బ్లడ్ యానిమల్స్, హోమోడాంట్ అండ్ ఎక్రోడాంట్, ఫాలిపియోడాంట్ అని. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ ఈజ్ హార్ట్, 2 chambers, వీనస్ హార్ట్, క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ రెస్పిరేషన్ ఈజ్ బై గిల్స్, అండ్ మైగ్రేటరీ is well development. Cranial nerves 10 pairs. The fishes most classified based on structure 3 parts: placodermy, extinct fishes, chondrichthyes, స్మూతీ ఫిషెస్, ఆస్టిక్థిస్, బోనీ ఫిషెస్. ఇట్లా ఈ విధంగా మీరు డీటెయిల్గా రాసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పేరెంటల్ కేర్ ఇన్ యాంఫీబియా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ పేరెంటల్ ఎట్లా చేస్తాయి, నెస్ట్లు కలుగుతాయి, కొన్ని నోటిలో పెట్టుకుంటాయి, కొన్ని వీప్ మీద పెట్టుకుంటే ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని డీటెయిల్గా రాయండి. అండ్ డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏవ్స్. ఏవ్స్ బర్డ్, ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ దట్ ఆర్నిథాలజీ. ద లార్జెస్ట్ బర్డ్ means that the largest bird, ostrich, smallest హమ్మింగ్ బర్డ్. మెయిన్ ఏంటంటే యంగ్ అనే సైంటిస్ట్ ద మాస్టర్ ఆఫ్ ఎయిర్ అన్నాడు, అది కూడా రాసి. జనరల్ క్యారెక్టర్స్ ఫెదర్స్ ఉంటాయని, ఎయిర్ సాక్స్, మోడర్న్ బర్డ్స్ ఆర్ టీత్ ఆబ్సెంట్. అండ్ ఆఫ్టర్ దట్ బోన్స్ ఫిల్డ్ విత్ గ్యాస్, యూరినరీ బ్లడర్ ఇస్ ఆబ్సెంట్, క్రేనియల్ గ్లాండ్స్ 12 pairs, రెస్పిరేట్ అది ఎక్స్క్రీటెడ్ ప్రోడక్ట్, యూరిక్ యాసిడ్. ఇట్లా ఈ విధంగా మీరు రాసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా థర్మల్ యానిమల్స్, వామ్ బ్లడ్. నౌ లాస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద డెంటేషన్ అండ్ ఆక్వాటిక్ అడాప్టేషన్స్ ఇన్ మ్యామల్. డెంటేషన్ అంటే వచ్చే టైం బట్టి వచ్చేవాడిని. మోనోఫియోడాంట్, డైఫియోడాంట్, పాలిఫియోడాంట్. ఒక్కసారి వచ్చేది 1 time, డైఫియోడాంట్ 2 times, పాలిఫియోడాంట్ అంటే నెంబర్ ఆఫ్ టైం. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ ఏంటి, స్ట్రక్చర్ బేస్డ్. ఏంటి, ఎక్రోడాంట్, ఫ్లూరోడాంట్ అండ్ తీకోడాంట్. ఎక్రోడాంట్ అంటే దవడ మీద ఈజీగా ఉండేది, పైన బోన్ పైన. ఫ్లూరోడాంట్ అంటే దవడ పక్కకు ఉండేది. తీకోడాంట్ అంటే మొత్తం లోపలికి స్ట్రాంగ్గా ఉండేది తీకోడాంట్. అండ్ టైప్స్ ఆఫ్ టీత్ అంటే మళ్ళీ ఉంటుంది, అదో బేస్డ్ ఉంటుంది. ఏంటి, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్, మోలర్స్ అని. 2 to 3 parts ఆర్ దేర్, క్రౌన్, నెక్, రూట్ అని. ఇట్లా ఇవి రాసుకుంటూ పోతే మనకు డెంటిషన్ అయిపోతుంది. ఆక్వాటిక్ అడాప్టేషన్స్ కూడా రాయండి. This is the just model paper. Next another model paper will posted in this channel. All seems posted previous papers and model papers. Wish you all the best, my dear students.